ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పబోయే పరిశ్రమల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 15 కుటుంబాలకు ఒక్కో ఎంటర్‌ప్రెన్యూర్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా సబ్బవరం మండలంలో పెదనాయుడుపాలెం కాతాలమ్మ తల్లి గుడి వద్ద టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి హెలికాప్టర్ ఇవ్వలేదని వస్తున్న ఆరోపణలను ప్రస్తావించగా సీఎం స్థాయి వ్యక్తికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గురించి తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. విశాఖపట్నాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తమ కూటమి ప్రభుత్వం 8.50 లక్షల కోట్ల పెట్టుబడులతో పలు సాంకేతిక సంస్థలు పరిశ్రమలు నెలకొల్పబోతున్నారన్నారు. ముఖ్యంగా అతను ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలం పరిపాలించాడు. మరి ఏ రూల్స్ ఎలాగుంటాయో, ఏ పర్మిషన్లు ఎలాగుంటాయో మరి అతను తెలిసి ఉండాలి. ఆల్రెడీ అతనిలాగా చిన్న ధర్నా అన్నా కూడా ఇంట్లో అవసరం చేయడం ఎన్ని సందర్భాల్లో మనం చూసామో మీకు తెలుసు, మాకు తెలుసు. మేమేమి ఎవరు ధర్నాలు చేసుకుని అవసరస్తులు లేవు, లేకపోతే పోలీస్ ఇంటర్ఫీరెన్స్ లేదు. ఏవియేషన్ ప్రోటోకాల్ ఉంటుంది. మరి అతను తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఏవియేషన్ ఒక ఫ్లైట్ తీసుకోవాలన్నా, హెలికాప్టర్ తీసుకోవాలన్నా ఏడు పెట్టాం. అన్నాలు పెట్టినా కూడా 7 మిలియన్ టన్నులు దాటడానికి నానా సంఖ్యలు నాకాం. స్టార్టింగ్లోనే 3.5 మిలియన్ టన్నులు. తర్వాత మళ్ళీ మన ప్రధానమంత్రి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన ఒక 3.5 మిలియన్ టన్నులు పెంచారు. అది 7 మిలియన్ టన్నుల వలన బాగా లాభాలకు వచ్చింది. మళ్ళీ తర్వాత మరి ఏమైందో తెలియదు, అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం వల్ల లాస్లో పెరిగింది. దాన్ని ఈవేళ సర్వైవ్ చేయాలని చూస్తాం. దానికి బదులుగా ఈవేళ ఆర్సెల్మెట్ అనేవాడు 20 మిలియన్ టన్నుల కర్మాగారాన్ని స్థాపించడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 10 మిలియన్ టన్నులు పెడుతున్నారు. 15 మిలియన్ టన్నులు అంటే స్టీల్ ప్లాంట్ ఇలాంటివి 2 ఫ్యాక్టరీలు. అంటే ఎంతమంది జనం పడతారో చూడండి. 20,000 మందికి ఈవేళ డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్గా దగ్గర మరో 30,000 మందికి వస్తుంది. అంటే సుమారు 50,000 మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది ఈ 1 ఇయర్లో. ఐటీ మరి ఏజెంట్కి, తర్వాత విప్రో ఆల్రెడీ ఉంది క్యాంపస్, ఒక అద్దె క్యాంపస్లో మళ్ళీ రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా సుమారు 15,000 నుంచి 20,000 ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు కూడా ఈ 1 ఇయర్ ఎండింగ్కి డెఫినెట్గా స్టార్ట్ అవుతాయి విశాఖపట్నంలో. ఇలా చెప్పుకుంటూ పోతే కార్యక్రమాలకు అంతం లేదు. ఒక సంవత్సరంలోనే ఇప్పుడు మేము 5 ఏళ్ళ తర్వాత చెప్పలేదు. ఇది ఇంకో 2 ఏళ్ళ తర్వాత మీరు చూడండి, విశాఖపట్నం ఒక ఎత్తులో ఉంటుంది, మెట్రో తయారవుద్ది. తర్వాత ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా టర్న్ ఓవర్ అయితే ఇప్పటికే తలసరి ఆదాయంలో విశాఖపట్నం రాష్ట్రం మొత్తం మీద మొదటి దశలో ఉంది మంది. దాన్ని ఇంకా పైకి తీసుకెళ్తే బ్రహ్మాండంగా తలసరి ఆదాయం పెరిగి ఇంకా పేద కుటుంబాలు తగ్గుతాయనేది నా ఆశ. అక్కడక్కడ ఈవేళ